కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో భార్యాభర్తలు అనే అంశం మీద మాట్లాడుకుందాం. నేను ముందుగా స్క్రిప్ట్ తయారు చేసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈ ఆలోచనాత్మకమైన అత్యంత అవసరమైన టాపిక్ పేరు మరొకసారి భార్యాభర్తలు. ఇంకా అట్టే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి ప్రవేశిద్దాం. మనిషి గుండె గుప్పెడంత, అయినా అదొక పుష్పక విమానం. ఎంతమంది అందులోకి ప్రవేశించినా ఎప్పుడూ మరొకరికి చోటుంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మానవ సంబంధాల గురించి అండి. ప్రేమకు నిలయమైన మనిషి హృదయంలో ఎన్నో అరలు, ఒక్కో అరలో ఒక్కో బంధం. ప్రేమ అన్న ఈ రెండక్షరాల చిన్న పదం ఎంత విశాలమైనదో, ఎంత లోతైనదో, ఎన్ని అనుభూతుల, అనుభవాల, భావనల కూటమో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకు. పుడుతూనే అమ్మతో అనుబంధం, ఆ తర్వాత నాన్నతో, తోబుట్టువులతో, మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయ్ వంటి ఎన్నో వరుసల బంధుగణంతో ఒక సంబంధం ఏర్పడుతూ వస్తుంది. ఆ తర్వాత మిత్రగణం, బాల్య స్నేహితులు, వయసు వచ్చాక గర్ల్ ఫ్రెండ్సు లేక బాయ్ ఫ్రెండ్సు, ఆ తర్వాత ఏ వయసు వాళ్లకు ఆ వయసు స్నేహితులు. ఇలా వీటన్నిటినీ మించిన ఒక గట్టి బంధం ఉంది. అది 3 ముళ్ళ బంధం. మన హిందువులకు 3 ముళ్ళు 7 అడుగులు అయితే వేరే మతాల వారికి వేరేగా. ఎలా జరిగినా పెళ్ళి, దానితో ఏర్పడే ఆ బంధం మాత్రం భార్యాభర్తల బంధం. అన్నిటినీ మించిన బంధం అని నేను అన్నది ఇతర బంధాలను తక్కువ చేయటానికి ఎంతమాత్రం కాదు. ఇది 7 జన్మల నుంచి ముడిపడిన బంధమని, ఆ బ్రహ్మ వేసిన ముడి అని అంటారు గనక అలా అన్నాను. మామూలు మాటల్లో చెప్పాలంటే ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా పెళ్లితో జీవన దశ దిశ మారిపోతాయి. అంతవరకు ఒక యువతిగా, యువకునిగా ఒక పద్ధతిలో సాగుతూ వస్తున్న జీవితం ఊహించని విధంగా మారిపోయి క్రమక్రమంగా జీవన విధానాన్ని, మనసు ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. అంతవరకు విడివిడిగా నువ్వు వేరు నేను వేరు అన్నట్టున్న 2 జీవితాలు చెట్టు మీది కాయ సముద్రంలో ఉప్పు కలిసినట్టు 1+1 = 1 అన్నట్టు అంతగా మమేకమైపోతాయి. ఒక జీవితంలో మరో జీవితం తాదాత్మ్యం చెందుతుంది. ఆ సందర్భంలో మానవ సంబంధాలలో ప్రాధాన్యాలు కూడా స్థానభ్రంశం చెందుతాయి. ప్రయారిటీస్ అటుదిటు ఇటుది అటు అన్నట్టు మారిపోతాయి. అంతవరకు మా అమ్మ నాన్న నాకు ముఖ్యం అనుకున్న మనసుల్లో భార్య లేక భర్త వచ్చి ముందున్న వాళ్ళని కొంచెం వెనక్కి జరిపి వాళ్ళు ప్రథమ స్థానంలో వచ్చి నిల్చుంటారు. ఇలా అంటున్నానని తల్లిదండ్రులను నేను తక్కువ చేస్తున్నానని ఎంతమాత్రం అనుకోకండి. ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ తల్లిదండ్రులను అలా 2వ స్థానంలో నిలబెట్టిన వాళ్లే. కనుక ఎవరి జీవితంలోనైనా వివాహం తర్వాత వాళ్ళ జీవితాల్లో సహజంగా జరిగే ప్రక్రియ ఇది అని చెప్తున్నాను. ఇందులో తప్పు లేదు. బలమైన బంధం మాత్రమే ఉంది. అదే పెళ్లి తర్వాత జీవితాలను అనూహ్యంగా మార్చేస్తుంది. అది వివాహ సంబంధం. వేదమంత్రాల ప్రభావమే అనుకోండి, ముహూర్త బలమే అనుకోండి, మాంగళ్య బలమే అనుకోండి, దాంపత్య బంధమే అనుకోండి, మరేమైనా అనుకోండి. కారణం ఏదైనా ఇది బలమైన బంధం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ ప్రేమ బంధం తర్వాతనే మరే బంధమైనా. ఎందుకంటే మనం తల్లిదండ్రుల దగ్గర ఉండేది ఆడపిల్లైతే 20 ఏళ్ళు లేక 25 ఏళ్ళు, మగపిల్లగాడైతే మ్యాక్సిమం 30 ఏళ్ళు. కానీ భార్యాభర్తలు మాత్రం
50 ఏళ్ళు 60 ఏళ్ళు కలిసిమెలిసి ఒక ఇంట్లో ఒక గదిలో ఒక పక్క మీద అనునిత్యం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అత్యంత సమీపంగా గడుపుతారు. కష్టంలో సుఖంలో తోడు నీడగా ఉంటారు. ఇద్దరూ కలిసి సంతానాన్ని కంటారు. వంశాభివృద్ధికి మూలం అవుతారు. పవిత్రమైన గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంతవరకు మధ్యలో ఎక్కడ ఆపటానికి వీలు లేకుండా ఒక ఫ్లోలో మనం వెళ్ళిపోతున్నాం గనక ఇక్కడ కొంచెం ఆగి ఒక్కసారి మళ్ళీ వచ్చిన చోటుకి వెనక్కి తిరిగి చూద్దాం. పెళ్లితో ఆడా మగల జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది అని అనుకున్నాం కదా. ఈ మార్పు అబ్బాయి జీవితంలో కన్నా అమ్మాయి జీవితంలో ఎక్కువ. ఎలా అంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన తన తల్లిదండ్రులను తోబుట్టువులను ఇంటిని వదిలి అంతవరకు ముక్కు ముఖం తెలియని కొత్త వ్యక్తితో అత్తవారింట్లో సరికొత్త వాతావరణంలో అడుగు పెడుతుంది ఆడపిల్ల. ఫుడ్ మారుతుంది, బెడ్ మారుతుంది, అభిరుచులు అలవాట్లు ఆచార సంప్రదాయాలు అంతవరకు తనకు అలవాటైనవి తనకు నచ్చినవి మారిపోయి ఇక్కడ అన్నీ కొత్తవి వచ్చి కళ్ళ ముందు నిలుస్తాయి. అమ్మ దగ్గర ఉన్న స్వేచ్ఛ అత్త దగ్గర ఉండదు. అమ్మను అబ్బా ఉండవే విసిగిస్తావు అని స్వతంత్రంగా విసుక్కుంటున్నట్టు అత్తను విసుక్కోలేదు. అత్తగారు మామగారు బావగారులు తోటికోడళ్ళు ఆడపడుచులు మరుదులు అంటూ అక్కడి బంధాల కన్నా విభిన్నమైన కొత్త బంధాలు ఇక్కడ తన జీవితంలోకి వచ్చి చేరతాయి. అయినా విచిత్రంగా మెల్లిమెల్లిగా అలవాటు పడిపోతుంది ఆడపిల్ల. ఎంతగా అంటే 18 సంవత్సరాలు అక్కడ తను పెరిగిన ఆడిపాడిన వాతావరణాన్ని మనుషులను దూరమై ఇదే ఇక నా ఇల్లు అని అనుకునేటంతగా అత్తగారి వంటలు పనులు ఆచారాలను బాగా నేర్చుకొని తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదేంటి కూర ఇలా చేశావు మా అత్తగారైతే అని అమ్మని విమర్శించేటంతగా. ఈ మార్పు ఎలా సాధ్యమైంది అంటే అది పెళ్లి మహాత్మ్యం. కనిపించని ఆ ప్రకృతి చేసే అద్భుతమైన ఏర్పాటు అది. అందుకే భార్య పాత్రను ఎందరో మహామహానుభావులే కీర్తించారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మా ఇంటి మహాలక్ష్మి అన్నారు. షట్కర్మయుక్త కులధర్మ పత్ని అన్నారు. ఇంటి ఆడది లేకుంటే ఇల్లు బోసిపోతుంది, ఇంట్లో దీపం పెట్టే దిక్కుండదు అన్నారు. భర్త అంతే. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండేది మాత్రం కలకాలం. ఆమె తీగ అయితే ఈమె పందిరి, ఆమె భూమి అయితే ఈయన విత్తనం. భార్యాభర్తల సంసారం కూడా వ్యవసాయం లాంటిదే. అక్కడ ధాన్య ఫలం అయితే ఇక్కడ సంతాన ఫలం. గృహస్థ ధర్మం వర్ణాశ్రమ ధర్మాలలో అన్ని ధర్మాల కన్నా గొప్పది అన్నారు. ఆ విషయం అలా ఉంచి ఇప్పుడు భార్యాభర్తలు అన్న ఈ టాపిక్లో మరో విషయంలోకి వద్దాం. ఇంతవరకు పెళ్లి గురించి మన వివాహ వ్యవస్థ గురించి అన్ని మంచి విషయాలే మాట్లాడుకున్నాం. అయితే అన్ని పెళ్ళిళ్ళు ఇలా వివాహ బంధము ఎంత మధురము అన్నట్టు భార్యాభర్తలిద్దరికీ సంతోషంగా సుఖంగా శాంతి నిలయం అన్నట్టుగా సాగిపోతున్నాయా? ఆల్ ఆర్ హ్యాపీనా అంటే కాదు. ఇక్కడ అందచందాలు పొడుగు పొట్టి సన్నం లావులో ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే చూడటానికి జంట బాగుంది అన్నట్టే ఉంటున్నారా అంటే చాలా తక్కువ మంది అలా ఉంటారు అని చెప్పాలి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉండే జోడీల శాతం ఎక్కువో తక్కువో ఎంతైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యాంశం అది కాదు. పైకి కనిపించేది అదే అయినా లోపల మాత్రం వేరేది ఉంటుంది. అదేమిటి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి పేరిట ఏకమై ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని దశాబ్దాలు కలిసిమెలిసి ఆనందంగా ఉండాలంటే కావలసింది వాళ్ళ మనసులు రుచులు అభిరుచులు అభిప్రాయాలు స్వభావాలు నమ్మకాలు కలవాలి. ఉదాహరణకి భర్తకు వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం గనక
పాప్ సాంగ్స్ ప్లే చేస్తూ చూస్తుంటే భార్య వచ్చి టక్కున టీవీ ఆపి సంప్రదాయ సంగీతం పెడుతుంది. భార్య దైవభక్తి కలిగినదై గుడికి వెళ్దాం వస్తారా అని అడిగితే భర్త నాస్తికుడైతే దేవుళ్ళేడు గీవుళ్ళేడు అంతా నీ చాదస్తం అంటే భర్తతో కలిసి గుడికి వెళ్ళాలన్న దంపతులిద్దరూ పీటల మీద కూర్చొని ఏ సత్యనారాయణ వ్రతమో చేసుకోవాలన్నా ఆమె కోరిక ఎప్పటికీ నెరవేరదు. అలాగే ఒకరికి పులిహోర వంటి సంప్రదాయ తెలుగింటి వంటలు ఇష్టమైతే మరొకరికి బిర్యానీ అంటే ఇష్టం. అల్లం వెల్లుల్లి వాసనకే ముక్కు మూసుకునేవాళ్ళు ఒకరైతే మరొకరు ముక్కలైతే ముద్ద దిగని నాన్ వెజిటేరియన్ అయి ఉంటారు. అలాగే భార్య స్త్రీవాది అయి ఈ మగవాళ్ళంతా దుర్మార్గులు అని వాదించేది అయితే భర్త ఏ భార్యాబాధిత సంఘం సభ్యుడు అయి ఉండి ఆడవాళ్లంతా గంపగయ్యాళులు అని తిట్టిపోసేవాడు కావచ్చు. ఇలా ఉన్నప్పుడు ఎవరో ఒకరు లేక ఇద్దరు సర్దుబాటు తత్వాన్ని కలిగి ఉండేవాళ్ళై ఉండాల్సి వస్తుంది. అప్పుడప్పుడైనా తను ఒక మెట్టును కిందికి దిగి తన జీవిత భాగస్వామికి ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశాన్ని ఇవ్వగలగాలి. ఒకప్పుడు ఆడవాళ్లలోనే ఈ సర్దుబాటు తత్వం ఉండేది, త్యాగశీలత కూడా వాళ్లలోనే ఉండేది. కానీ ఇప్పుడు కాలాన్ని బట్టి భర్తలు కూడా మారి విద్యావతి ఉద్యోగిని అయిన తన భార్యకు విలువనిస్తూ వంటలో పిల్లల పోషణలో సహాయం చేస్తున్నారు. ఇంతకుముందు పురుషాధిక్య సమాజం ఉన్నప్పుడు చాలామంది ఇల్లాళ్ల కథ కన్నీటి కథే అన్నట్టు ఉండేది. కోపం, ఆవేశం, ఇంటి యజమానిని అన్న అహం మగవారిలో ఉండటం, అధికార హోదా, స్త్రీల పట్ల వివక్షతను చూపించే సమాజం అది కావటం, మగవాళ్ళు పేకాట, తాగుడు, వ్యభిచారం వంటి వ్యసనాల పాలుపడి భార్యను శారీరకంగా హింసించి మానసికంగా తిట్టి క్షోభపెట్టి మగవాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు అన్న తప్పుడు అభిప్రాయాలు సమాజంలో ప్రబలి ఉండటం వల్ల వచ్చిన బహుభార్యాత్వం, వీటి కారణంగా స్త్రీలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంటి పని, వంట పని, పిల్లల పోషణ వంటి పనులన్నీ స్త్రీ మాత్రమే చేయాలి, మగవాడు అలాంటి ఆడంగి పనులు చేయకూడదు అన్న పురుషులు కల్పించి పెట్టిన సిద్ధాంతాల వల్ల స్త్రీల బతుకులు పొగచూరిన వంటిళ్లకు, బహుసంతాన ఉత్పత్తి కేంద్రాల లాంటి పడకటిళ్లకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. భర్త అంటే పెత్తనం చెలాయించేవాడు, భార్య అంటే అణిగిమణిగి ఉండేది అన్న మగవాడి స్వార్థపూరిత భావజాలం కారణంగా ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు అన్న సంగతే పోయి ఎక్కువ తక్కువల పంచాయితీ ఎక్కువైపోయేది. ఇక్కడ పంచాయితీ అన్న పదం వాడకూడదేమో. ఇద్దరూ గొడవ పడితే పంచాయితీ, ఒకరు అరిచేవారు మరొకరు నోరు మూసుకుని ఉండేవారు అయితే పెత్తందారీతనం లేక బాసిజం అనాలి. చాలా కాలం అలాగే సాగుతూ వచ్చిన భార్యాభర్తల సంబంధాలు ఆ తర్వాతి గృహస్థ జీవితాలలో కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల భార్యల కష్టాలు చాలా మటుకు గట్టెక్కాయనే చెప్పాలి. అలా అని ఆ రోజుల్లో ఆడపెత్తనాలు లేవని, భార్యల చేతుల్లో కష్టాలు పడ్డ భర్తలు లేరని నేను చెప్పటం లేదు. దాదాపు 90% ఇలాగే ఉండేదని చెప్పటం నా ఉద్దేశం. కథావాణి శ్రోతలు, భార్యాభర్తలు అన్న ఈ వీడియోలో ఇంతవరకు నేను చెప్పిన అంశాలు పూర్వకాలానికి మధ్యయుగానికి సంబంధించినవి. ఇక ఈ కాలం భార్యాభర్తల సంబంధాలను పాజిటివ్ అండ్ నెగటివ్ దృక్పథాలు రెండింటిలో పరిశీలిస్తే కులగోత్రాలు, జాతకాలు ఈ చట్రంలో ఇరుక్కుపోయిన అప్పటి పెద్దలు వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఎంపికను పరిమితం చేసుకుని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతూ బలవంతంగా పిల్లల్ని పెళ్లికి ఒప్పించేవారు కదా. ఇప్పుడు ఆ రోజులు పోయి మెచ్యూరిటీ వచ్చాక అబ్బాయి అమ్మాయి ముందే అన్నీ మాట్లాడుకొని కులగోత్రాలను పక్కకు పెట్టి సరిజోడిని వాళ్లే ఎంచుకోవటం వల్ల మంచి అండర్స్టాండింగ్స్తో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇద్దరూ ఎడ్యుకేటెడ్, ఇద్దరూ ఎంప్లాయీస్ కావటంతో ఒకరికొకరు దైనందిన కార్యకలాపాలలో మగ పని ఆడపని అని లేకుండా సహాయపడుతూ డిగ్నిఫైడ్గా
మ్యారీడ్ లైఫ్ను బాగానే లీడ్ చేస్తున్నారు. ఎంత బాగా అంటే భర్తల బాసిజంలో బానిస బతుకుతున్న ఆ కాలం ఆడవాళ్ళు మేము ఈ కాలంలో ఎందుకు పుట్టలేదా అని ఈర్ష్యపడేటంతగా. అయితే ఇవి తక్కువ శాతం. ఎక్కువ శాతం ఏమిటి అంటే ఈ కాలం పెళ్ళిళ్ళు, భార్యాభర్తలు సెంటిమెంటల్ ట్రాష్ అంటున్నారు యువత. పెళ్ళంటే అదో కాంట్రాక్ట్, ఇష్టం ఉన్న నాళ్ళు కలిసి ఉండటం, లేనప్పుడు విడిపోవటం అని వాళ్ళ స్టైల్లో ముందు తరాలకు హితోపదేశం చేస్తున్నారు. మనం ఈ రోజుల్లో ఒక పెళ్ళికి వెళ్ళామంటే నూతన దంపతులను కలకాలం మీరిద్దరూ కలిసి ఉండాలి అన్న ఆశీర్వచనానికన్నా ముందు వీళ్ళిద్దరూ ఎన్నాళ్ళు కలిసి ఉంటారో అన్న సంశయం ఎంత వద్దనుకున్నా వచ్చి మన మనసులో నిలుస్తోంది. కలహాలు వచ్చినప్పుడు పెద్దలు చెప్తే వినే రోజులు కావు ఇవి. వాళ్లే చిన్న చిన్న మనస్పర్ధలకే కోర్టులకెక్కి విడాకులు తీసుకుంటున్న కలికాలం. భార్యాభర్తల మధ్య ఈగోలు తప్ప అండర్స్టాండింగ్స్ లేవు, అడ్జస్ట్మెంట్స్ అసలే లేవు. ఇది గుడ్ అయినా బ్యాడ్ అయినా అందరికీ తెలిసిన నడుస్తున్న చరిత్ర గనుక ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పవలసిన అవసరం లేదని భావిస్తూ ఇంతటితో ఇక సెలవు తీసుకుంటూ భార్యాభర్తలు అన్న ఈ వీడియోని ముగిస్తున్నాను. వచ్చే వారం మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.